కంచుకచర్ల మండలం గని ఆత్కూరు గ్రామం సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామస్తులు పలు సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా గని ఆత్కూరు వీఆర్ఓపై ఎమ్మెల్యేలకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దెబ్బతిన్న ఇళ్ల విషయం ప్రభుత్వానికి తెలపడంతో వీఆర్ఓ అలసత్వం వహించారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ముప్పించని వరదలు అదేవిధంగా అధిక వర్షపాతం కారణంగా ఎంతో విపత్తు సంభవించింది. ముఖ్యంగా విజయవాడ ప్రాంతానికి వరదలు వచ్చాయి. నందిగాం ప్రాంతంలో కూడా ఇటు మున్నేరు అదేవిధంగా కృష్ణా ఏరు పొంగి అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఏటుపట్టు గ్రామాలు చాలా దెబ్బతిన్నాయండి. కంచికచర్ల మండలంలో చూస్తే గనాత్కూరు, కొత్తపేట, చెవిటికల్లు, మొన్ననూరు ఈ గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. ఈరోజు మేము కొత్తపేట అదేవిధంగా ఆత్కూరు గ్రామాలు సందర్శించాము. మరి నిజంగా చాలా పంట నష్టం అయితే బాగా రైతులు నష్టపోయారండి. దాదాపు 16,000 హెక్టార్లు పంట నష్టం జరిగింది. దాంట్లో మినుములు ఉన్నాయి, వరి ఉంది, పత్తి ఉంది, మిరప ఉంది, పెసలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి. అదేవిధంగా అధికారులు వచ్చి ఈ క్రాప్ చేస్తున్నారు, ఎన్యూరేట్ చేస్తున్నారండి. అదేవిధంగా కొంతమంది ఇళ్ళు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఆ ఇళ్ళన్నీ కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ నమోదు చేసింది. అదేవిధంగా ఇంకా కొంతమంది మా ఇల్లు కూడా నమోదు చేయాలని రిక్వెస్ట్ చేయడంతో తప్పకుండా మళ్ళీ అధికారులు మళ్ళీ పర్యటిస్తారు. తప్పకుండా ఎవరైతే బాగా దెబ్బతిన్నారో వాళ్ళకి తప్పకుండా మేము అండగా ఉంటాం. అదేవిధంగా పంట నష్టం ప్రభుత్వం ఇప్పుడు కూడా రైతాంగ ప్రభుత్వం కాబట్టి రైతన్నలకి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి తప్పకుండా రైతన్నలు మాత్రం పూర్తిగా న్యాయం చేస్తామండి. పింఛని వరదలు అదేవిధంగా అధిక వర్షపాతం కారణంగా ఎంతో విపత్తు